మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలస్యమైనప్పటికీ మనము ఎంతగానో ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఇప్పటికి చాలా సేపు అయింది. ఏదేమైనప్పటికీ దేవుని చిత్తమైనది కాబట్టి మరికొద్ది నిమిషాలు మన దేవుని యొక్క వర్తమానంలో మనం వెళ్ళబోతున్నాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ లాజర్ అన్న గారు దేవుని సన్నిధికి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అందరూ చప్పట్లు కొడతారు. సమయం చాలా అయినది. ఏదైనా మటుకి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని దైవదాసులు మనకు అందించబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓపికతోటి శ్రద్ధగా దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం. దేవునికి స్తుతి కలుగును గాక. మిమ్మల్ని వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నాను. చాలా మర్యాదస్తుల్లాగా ఉన్నారు మీరందరూ. ఎంత మర్యాదస్తులు అంటే నోట్లో ఒక స్తోత్రం కానీ హల్లెలూయా కానీ ఏమీ లేదు. అంటే బతుకున్నారు చచ్చిపోయారు కూడా తెలియనట్టు సభ. అంటే మనది పెంతెకోస్తు సంఘమో లేకపోతే చర్చ్ సంఘమో అర్థం కాదు నాకు. అంటే వాళ్ళు అన్నం చెప్పి మళ్ళీ వేరుగా అంటే వాళ్ళ పట్టిన ఉంటారు కదా. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒకసారి చేతులు తీసి స్తోత్రం చేస్తే బాగుంటుంది. ఏంది? ఇంకోసారి గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, చెప్పండి కొడితే చెప్పండి. ఆదివారం అంటేనే ఇబ్బంది, ఎందుకంటే చాలా బిజీగా ఉంటాం. ఇక వీళ్ళు ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చి డేట్ అడిగారు. చాలా ఎర్లీగా వద్దామని బయలుదేరాం. కానీ ఒక కుటుంబాన్ని దేవుని సన్నిధిలో ఇద్దరు భార్యాభర్తలను సమాధానపరచవలసిన ఒక పని పడింది. బలర్పించటం కంటే వాక్యం తెలీదా? బలర్పించడం కంటే అది అక్కడ వదిలిపెట్టి సమాధాన పడి రావటం అనేది శ్రేష్టమైన విషయం. అందుకని కొంచెం లేట్ అయింది. మీరు లేట్ అయినా పర్వాలేదు అన్నయ్య, దేవుని వాక్యం వింటాం అని అంటే చప్పట్లు కొట్టండి. ఇంత ఓపిక మాకు లేదు, మర్యాద ముగితే బాగుంటుందంటే చప్పట్లు కొట్టండి. పర్వాలేదు, మంచోళ్ళు మీరు, చాలా మంచోళ్ళు మీరు. ఎంత మంచోళ్ళు అంటే దేనికి రెస్పాండ్ అవ్వనంత మంచోళ్ళు. కాబట్టి ఇప్పుడు మీరు దేవుని వాక్యం రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే చచ్చినోళ్ళ కింద లెక్క. నేనేం చెప్తానంటే, ఒక చచ్చినోడు ముందు డీజే వాయిస్తే లిగుతాడా? డీజే డీజే అంటే హే అని లిగుతాడా? లేవడం. ఎందుకు ఇవ్వడాడు? మీరు చెప్పాలి, చెప్పకపోతే ఇంక అదే లెక్క. మీరు కూడా డీజే వాయిస్తే వాడు లేవలేదంటే వాడు ఎవడు? మీరు మాట్లాడరా? మీరు చచ్చిపోయినరా? ఇప్పుడు అందరు చెప్పండి. డీజే వాయించినా లేవలేదంటే వాడు ఏమైనట్టు? చచ్చిపోయాడని. సాక్షాత్తు మన యేసు ప్రభు అన్నాడు, నేను మీ ముందుకొచ్చి పిల్ల నగురేవులు ఊగాం, కానీ మీరు నాట్యం చేయట్లేదు. దుఃఖంలో ఉన్నారు కదా అని మీ ముందు ఏడిచాం, ఆడవలేదు. డాన్స్ చేస్తారనేమో, పిల్లగో వాయిస్తే డాన్స్ చేయరు. దుఃఖంలో ఉన్నారు కదా అని మీతో కలిసి ఏడితే ఆడవరు. చివరికి మీరు ఎట్టున్నారని చెప్పి తెలిసిన యేసు ప్రభు పిలుపులాటకు పిలుచుకుని పిల్లకాయలాగా ఉన్నారు అన్నట్టు. మరి ఆడ పేదలు అంటారు, పేదం పాడరు అని వచ్చి ఆడ కాసేపు కూర్చొని దిక్కులు చూసి ఆవరించిపోతారు. చూసారు పిల్లలు అట్టున్నారంట. మీరు అలాగే వచ్చి పోయేటట్టయితే ఈ ప్రయాసంతో వ్యర్థం.
మీరు అలాగే వచ్చి వెళ్ళేటట్టయితే ఈ మీటింగ్ వ్యర్థం. దైవదాసుని కొరినేలి ఇంటికి పిలిపించుకున్నాడు. ఎందుకు పిలిపించుకున్నాడు? అయ్యా, నువ్వు వచ్చి ఏ మాటల చేత నేను నా ఇంటి వారు రక్షణ పొందుతారో ఆ మాటలు వినటానికి మేమందరం ఇక్కడ ఎదురు చూస్తా ఉన్నాం. గట్టిగా స్తోత్రం చెబుదామా? వీఆర్ వెయిటింగ్ ఫర్ దై వర్డ్స్. నీ మాటల కోసం ఎదురు చూస్తున్నాం. ఏ మాటల ద్వారా మేము రక్షణ పొందుతామో, ఏ మాటల ద్వారా ఉజ్జీవపరచబడతామో, ఏ మాటల ద్వారా మా హృదయాన్ని మార్చుకుంటామో, ఏ మాటల ద్వారా నూతనమైన తీర్మానాల్లోనికి నడిపించబడతామో, దైవజనుడా, ఆ మాటల కోసం మేము ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం. ఎదురు చూసే వాళ్ళ దగ్గరికి యేసుప్రభు వస్తాడండి. గట్టి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వస్తాడు? మాట్లాడట్లేదు ఎవరు? ఎటు నిద్ర మొగలు చూడడానికి ఎందుకు వస్తాడు? నమ్మరా నా మాట? అసలు చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయానికి రండి. యేసుప్రభు ఎక్కడికి వచ్చాడో చూడండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఏంటో సరిగా చూడమ్మా. లూకాసు వార్త 6వ అధ్యాయం 'చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్తలో ఈ మాట మీకు చూపిస్తాను కొంచెం. జన సమూహము ఆయన కొరకు చూడండి, క్షమించండి, 8వ అధ్యాయము 39వ వచనం చూడండి. లూకా రాసిన సువార్త 8:39. ఒకరు గట్టిగా చదవగలరా? లూకా రాసిన సువార్త 8:39. అయితేనా? జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. చూడండి అందరూ మాట. జన సమూహము, చెప్పండి అందరు గట్టిగా మాట. ఆయన కొరకు ఏం చేస్తుందట? ఎదురు చూస్తుంది. కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకున్నారు. యేసు ఎప్పుడు వచ్చాడు? జన సమూహం ఆయన కోసం ఏం చేస్తున్నారంట? ఎదురు చూస్తున్నారు. అంటే మీకు ఏమర్థమవుతుంది? యేసు మీ ఇంట్లోకి రావాలన్నా, యేసు మీ సంఘంలోకి రావాలన్నా, యేసు మీ ఊర్లోకి రావాలన్నా మీరేం చేయాలి ఆయన కోసం? మరి నిద్ర మొక్కలు కూర్చొని ఏమవుతాడు? సప్పగా సచ్చిన పాము కూర్చున్నట్టు కూర్చున్నాను. ఎట్టి ఒకసారి సప్పులు కొట్టడం చూద్దాం. కొట్టడానికి కూడా ఓపిక లేదు. మధ్యాహ్నం బాగానే తినుంటారుగా, ఆదివారం కదా, బాగా చేసి ఉంటారుగా. ఈలోకి ఓపిక పోయిందా? మళ్ళీ గట్టి కొడదాం ఒకసారి సప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జన సమూహము చెప్పండి, ఆయన కొరకు ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. ఈ లేఖనం మనకు చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు ఎవరి దగ్గరకు వస్తాడు? ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరకు రాడు. ఎవరు ఆయన కోసం ఆశతో ఎదురు చూస్తున్నారో వాళ్ళ దగ్గరకు వస్తాడు. నేను ఈ రాత్రి మీకు ఒక మొక్క చెప్పి వెళ్దామని ప్రార్థన చేసుకొని వచ్చాను. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందాం కదా, రక్షణ ముందు చేతుల పైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం. అల్లు చెప్పరా? అడిగితేగా చెప్పరా? మళ్ళీ చెబుదాం. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తొచ్చుగా, గట్టిగా చెబుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు బైబిల్ తీసుకొని ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఏం చెప్పొచ్చారు? మీటింగ్కి వెళ్తున్నాం. మీటింగ్ పెట్టారుగా, ఏ హాల్ ఇది? రైట్, సామాజిక భవనంలో ఇంగ్లీష్లో కమిటీ హాల్లో మీటింగ్ పెట్టాము. మీటింగ్ వెళ్తున్నావు. ఓహో,
నువ్వు ఇంటి దగ్గర బయలుదేరితే ఎక్కడికో ఆగుతావో నీకు తెలుసు. ఇంటికాడ బయలుదేరిన నీవు ఎక్కడ నీ గమ్యం, ఏది నీ గురి? ఇదిగో ఇక్కడికి. ఎక్కడికి? ఈ మీటింగ్ జరిగే కమిటీ హాల్ దగ్గర నీ గురి. ఇప్పుడు మీరు జాగ్రత్తగానండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయలుదేరారు. తట్టా పుట్టా సర్దుకొని, పిల్లాశలను చుట్టుకొని, భార్యాభర్తలు, తల్లిదండ్రులు అందరూ కలిసి సియోను పాటలు సంతోషముగా పాడుచు, సియోను పాడుచు, సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు, సియోను వెళ్ళుదము. పాడుచు, సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలె ఈ లోకమునందు కొంతకాలమెల్లు శ్రమను. పొందవలె లోకమునందు కొంతకాలమెల్లు శ్రమను. దేవునికి స్తోత్రం. గట్టి చెబుదా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తున్నారు. అందరూ గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడి, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించబడి, దైవ సేవకుడు మోషే గారి నాయకత్వంలో బయలుదేరారు ఎడారిలో. ఈ మధ్యలో ఒక ప్రాంతం ఎదురైంది. ఆ ప్రాంతంలో మనుషులు అడుగుతున్నారు వాళ్ళని, ఎంతమంది బయలుదేరి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు చెప్తున్నారు, ఏమని తెలిసినా, మా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన ఓ పాలు తేనెలు ప్రవహించే దేశం ఉంది, ఆ దేశానికి వెళ్తున్నాం. ఐగుప్తు మాకు శాశ్వతం కాదు, ఐగుప్తు మాకు నిలకడ కాదు, ఐగుప్తు మాకు నిలువరమైన పట్టణం కాదు. దేవుడు మా కొరకు ఒక శ్రేష్టమైన దేశాన్ని మా కొరకు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈ ప్రయాణము ఆ దేశం కోసమే, ఈ ప్రయాస ఆ దేశం కోసమే, ఈ వేదన ఆ దేశం కోసమే, ఈ యొక్క ప్రార్థన. చెప్పండి, ఎంత గట్టిగా చెప్పారు? గట్టి చెప్పండి. దేనికోసం? మళ్ళీ చెప్పండి. ఏ దేశం? అదే ఆ దేశం. తెలుగుదేశమా? ఏ దేశం? మీరు మంచోళ్ళే కాదు, అంత జబ్బట్టి ఆ జబ్బు అవ్వాలి రాత్రి. గట్టిగా స్తోత్రం చెబుదా. పెద్దగా చెప్పరే. నేను మా ఊరు నుండి కాలినడక నా ఒక 5 కిలోమీటర్లు నడిచి సేవ చేసేవాడిని. నా యవన కాలం అంటే ముసలుడు అని చూస్తున్నా అంటున్నారా? ఇంకా ముసలుడు కాదు, కానీ 18-19 సంవత్సరాల వయసులో 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడు. అన్యుల మధ్య మీటింగ్, అన్యుల మధ్య ప్రార్థన. అక్కడ ఒక జయం నా పేరు జయం. పాపం ఈ కన్నంత తెల్లగా ఉంటుంది, లోపల గుడ్డు ఎటు చూస్తుంటుంది కూర్చొని. ఆమెకు జయం లేదుగా, అక్కడ జయం సంగతి చెప్తాను. ఆమె చూస్తాడు. నేను మాటివాడికి హల్లెలూయా అనరే, ఆమేన్ అని అంట వాక్యం మధ్యలో. ఆమె చూస్తావు చూసి హల్లెలూయా అంది. హల్లెలూయా ఇదాడ బైబిల్లో లేదే. నాకేమర్థం? జయమా, ఓ జయమా, ఏంటిది అన్న? అదేనయ్యా, నువ్వు మాటికి హల్లెలూయా అంటుంటివి. నేను 2 చెప్పలేక 2 మిక్స్ చేశా. హల్లెలూయా దాంట్లో హల్లెలూయా ఉంది, నువ్వు ఎడగొట్టుకుంటుంది. మరి ఇప్పుడు మీరు హల్లెలూయా చెబుతారా, హల్లెలూయా చెబుతారా? ఇది మొత్తానికి అన్నట్టున్నా. గట్టి చెప్పండి ఒకసారి.
చేతులు పూర్తిగా ఎత్తొచ్చుగా నొప్పులా గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ ప్రయాణం దేనికోసం టక్ చెప్పాలా? దేనికోసం ప్రయాస? మాట్లాడాలి మీరు, నేను ఆపితే మీరు మాట్లాడమని. ప్రయాస ఆ దేశం కోసం. ప్రార్థన ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది ఆ దేశం కోసమే. ఎవరు అడిగినా ఇదే మాట. ఎనక ప్రయాణం అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో సర్వశక్తి గల దేవుడు చేసిన దేశం ఉంది. అది పాలు తేనె ప్రవహించే దేశం, ఆకాశ వర్ష జలములు సాగే దేశం. దానిలో రాగి తీయొచ్చు, వెండి తీయొచ్చు, ఇనుము తీయొచ్చు, ఇత్తడి తీయొచ్చు. కరువు అనేది ఆ దేశంలో ఉండదు. సమృద్ధితో నిండిన దేశం అది. ఆ దేశానికి వెళ్తున్నాం మేము అని ప్రయాణం సాగించారు. జాగ్రత్తగానండి. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చారు, ఒక చోటుకు వచ్చారు. ఆ దేశంలోకి వెళ్ళాలి అంటే ఎక్కడికండి? ఆ దేశంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రతి ఊరు చెప్పే మాట అంటే పేడదని చేయాలి. పేడదని చేస్తే మా చర్చిలో ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళకి ప్రార్థన రాదు. ప్యాస్ట్రీ పాస్టర్ అంటారు, రాదు వాళ్ళకి బాబు అంటే ప్యాస్ట్రీ మా కోసం అంత పేడదని చేయి. నాది నీ కోసం చేస్తుంది, నీది నా కోసం పేడది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నాది ఈ రాత్రి చెబుతుంది, మీది రాత్రి వెళ్ళ వింటాం అన్నారు. గట్టికి స్తోత్రం చెప్పండి. అయ్యా చాలా పొద్దుపోయింది, వదిలిపెడితే పోతాం అన్నోళ్ళు సపోర్ట్ పట్టాలి. వాళ్ళు పంపించండి. అయ్యా వాక్యం వినటానికి మాకు ఇష్టంగా ఉన్న సపోర్ట్ పట్టండి. మరే ఒక ఆయన పద్యం పాడాడంట, బాగా గట్టిగా పాడాడు పద్యం. మీలంటూ కింద కూర్చొని వన్స్ మోర్ అన్నారు. ఏమన్నారు? అనగానే వీళ్ళకి ఇక ఎవరైనా పాట పాడి ఒకరు తెచ్చుకుంటే కళ్ళేడు ఉండవుగా. ఈ సంఘంలో నేను పాడినట్టు ఇంకేముడా బాలసుబ్రహ్మణ్యం ఆత్మ నా మీదకి వచ్చింది అన్నట్టుంటారు. మళ్ళీ పాడాడు, మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. ఏమని అంటే ఉండే నేను చదువుకోవాలి అనండి. ఏంటిది? నాలుగోసారి పాడాడు, మళ్ళీ ఐదోసారి, ఆరోసారి పాడాడు, మళ్ళీ ఏడోసారి పాడాడు, మళ్ళీ ఇంకో బాగాలే అనరా 7 సార్లు పాడాడు. వల్ల కాదురా, అయినా నా మీద పిచ్చింది మీకు 7 సార్లు పాడానుగా అన్నాడు. వాళ్ళు అన్నారు, ఒరే నువ్వు బాగా పాడుతున్నావు కాదురా, 7 సార్లు పాడినా సరిగ్గా పాడలేదు నువ్వు, 8వ అన్నా సరిగా పాడుతావు ఏమంటున్నాము. మరి మీరు హల్లెలూయా చెప్పేదాకా వన్స్ మోర్ అంటానే ఉంటాను. వన్స్ మోర్, వన్స్ మోర్, వన్స్ మోర్ హల్లెలూయా. ఏ దేశం? ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే. ఇప్పుడు మనం బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నాం. మనం వెళ్ళేటప్పుడు మనల్ని అడుగుతారు, ఏందమ్మా ఎందుకు మీ భక్తి, ఎందుకు మీ విశ్వాసం, ఎందుకు యేసు ప్రభువుని నమ్మారు అంటే, మాకు రోగాలు పోతాయని, అప్పులు తీరుతాయని, ఇల్లు ఆగిపోయిందప్ప కట్టుకోవచ్చని ఆ డాక్టర్ గారు చెప్తే ఇల్లు కోసం పోయినా. ఎవరు చెప్పారు నీకు రోగాలు పోవాలి? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు నీకు బ్యాంకు లోన్ రాదు? ఎవరు చెప్పారు? అంటే యేసు ప్రభు గారికి కేవలం బ్యాంకు లోన్ల కోసం, ఇల్లు కట్టుకోవటానికి, దెయ్యాలు పోవటానికి, రోగాలు పోవటానికి వస్తారా? అసలు యేసు ప్రభుని ఎలా మీరు ప్రజెంట్ చేస్తున్నారు? ఎలా యేసు ప్రభు లోకానికి చూపిస్తున్నారు? యేసు ప్రభు గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17:3 ఈ మాట అంటాడు, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన ప్రభు అయిన యేసును ఎరుగుటే నిత్య జీవం. యేసును తెలుసుకోవాలి. అంతేగాని రోగాలు పోతాయనో, దెయ్యాలు పోతాయనో, అప్పులు పోతాయనో, ఇల్లు కట్టుకోవాలనో, పెళ్లిళ్ళు అవుతాయనో, ఆ పిల్ల కట్టినంత నలుసుకోవద్దాను రాకూడదు.
దేవుణ్ణి దేవునిగా తెలుసుకో. దేవునికి స్తోత్రం. దేవుని శక్తి ఏందో తెలుసుకో. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసుకో అన్నాడు పేతురు. నీవు సజీవుడమైన దేవుని కుమారుడవైన క్రీస్తు. నాట్ ఓన్లీ హీలర్, నాట్ ఓన్లీ సేవియర్, నాట్ ఓన్లీ హెవెన్లీ డాక్టర్, బట్ ఐ హ్యావ్ ఎ రెవల్యూషన్ అబౌట్ యు మై జీసస్. యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తు. యేసుప్రభుని ఎందుకు నమ్మేవయ్యా అంటే ఈ రెవల్యూషన్ లేదు మనకి. యేసుప్రభుని నమ్మటానికి కారణం ఏంటంటే కాలి గజ్జి వచ్చింది. వద్దే జాలి వేసిన పోయి కొబ్బరి పోయిందా? పోయింది. మరి చర్చికి రావే, అది పోయిందిగా. గజ్జునంతసేపు గుక్కుంటుంది చర్చికి, అది పోయింది అనుకో, పోయిందిగా. యెహోవా ఏమట యుద్ధము కొట్టరే, యుద్ధము సపోర్ట్ అవుతుంటే గట్టి కొడదామా? యుద్ధము 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 యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన యుద్ధము. దేవునికి స్తోత్రం. అరే అబ్బాయి చర్చికి ఎందుకు రావట్లేదు అంటే గచ్చిపోయిందిగా. గచ్చిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తావు చెప్పు. గజ్జి వస్తే నేను గజ్జి వచ్చినప్పుడే దేవుడికి మొక్కున్నా, చెల్లించలేదు, మళ్ళీ వచ్చి. అసలు మొక్కు కూడా ఎందుకు చెల్లించలేదు, పోయినాక ఎందుకు చర్చికి రాలేదు? యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే రోగాల కోసమో అప్పుల కోసమో కాదు. యేసు ప్రభువుని ఎందుకు నమ్మేవమ్మా అంటే యేసే చెప్పాడు, దేవుని చేత నిర్మించబడి ఆయన శిల్పకారుడిగా మారి, ఆయన నిర్మాణకుడుగా మారి, ఆయనే ఒక పరలోక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు. ఇదిగో ఈ భక్తి ఆ పరలోక పట్టణానికి వెళ్ళటానికి, ఈ విశ్వాసం ఆ పరలోక పట్టణానికి వెళ్ళటానికి, ఈ నిరీక్షణ ఆ పరలోక పట్టణానికి వెళ్ళటానికి. జీవించినంత కాలం దేవుని పిల్లలుగా జీవించి ఈ యాత్ర ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని అసలు మీకు నిరీక్షణ ఉందా? ఏ రోజుకైనా నేను అక్కడికి చేరాల్సిన ఉండే. ఎక్కడికి? మీకు ఆలోచనలు ఉన్నాయంటే ఈ పిచ్చి పాస్. మీకు అట్లాంటి ఆలోచనలు ఉంటే ఎందుకు తన్నుకుంటారు? అట్లాంటి ఆలోచనలు ఉంటే డాబా మీద డాబా ఎందుకు కడతారు? చెప్పండి. అబ్రాము ఆయనకి కోట్ల రూపాయలు ఆస్తి వచ్చినా గుడారాల్లోనే బతికాడంట. భార్య వచ్చి అబ్రామా 100 గొర్రెలు అమ్మినవుగా, డబ్బులు వచ్చినాయిగా, 3 సవర్ల చేంజ్ వచ్చినాయి. అబ్రాము అది ఏదో కొత్త షాపు సూపమస్తు కట్టిండ్రు, చెన్నై షాపింగ్ మార్ట్ కట్టిండ్రు. నిన్న అడిగి పోయి మా ఊరు ఫోన్ చేశాడు, 99 రూపాయలకి చేరంట. నా భార్య ఫోన్ చేస్తుండడు, ఫోన్ పెట్టరా అన్న. కట్టుకోండి, సంతోషంగా ఉండండి, కానీ మన చూపు ఎప్పుడు ఎక్కడుండాలి? చెప్పాలి, ఎక్కడ ఉండాలా? అబ్రాము 100 గొర్రెలు అమ్మి డబ్బులను తీసుకొచ్చి సారవాళ్ళలో పడేసి ఈయన బయటకు వచ్చి పైకి చూస్తుంటాడట. డబ్బులు చూడవా అబ్రహమా? చూడు. గొర్రెలు చూడవా? చెప్పండి, మాట్లాడే.
బంగారం చూడవా? మనం ఉన్న చూడవా? పిల్లలు చూడవా? మరి ఏం చూస్తావు? దేవుడు దేనికి శిల్పియు, దేనికి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం, దానికోసం ఎదురు చూస్తున్నా. అబ్రహాం ఎదురు చూసింది ఆ పట్టణం కోసమే, యాకోబు ఎదురు చూసింది ఆ పట్టణం కోసమే, భక్తులందరూ ఎదురు చూసింది. మరి ఈ భక్తులు చూస్తుంది దేనికోసం? భక్తులారే దేనికోసం? మీరు అనొచ్చు ఇప్పుడు ఏమని, అన్నయ్య మేము కూడా చూస్తుంది. గుడ్, ఇదే మీ ఆన్సర్ అయితే ఒక్కసారి స్తోత్రం చెప్పండి. మొత్తానికి పరలోకం దాకా ఇప్పుడు వచ్చారు. మరి ఎంటర్ అయ్యేది అట్ట అదేగా ఇప్పుడు బాధిస్తూ గేట్ గారికి ఎవడైనా వస్తాడు, లోపల రావద్దా? అది అన్న బ్రాందీ షాప్ అనుకున్నావా? డబ్బులు చూపించడానికి అది బ్రాందీ షాప్ కాదే, అది వ్యభిచార కొంప కాదే, అది నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో నిండి పరిశుద్ధుడైన దేవుడు ఆరాధించబడుతున్న స్థలం. ఆ స్థలములోకి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో 2 మాటలు చెప్తాయి రాత్రి. వచ్చేది సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా, చూడండి, యెహోవా మన యందు ఆనందించిన ఎడల. అమ్మా ఇంగ్లీష్ మీడియమా పర్లేదు చెప్పురా. ఇంగ్లీష్ మీడియమా? తెలుగు అయితే ఎన్నో అది రెండో పెద్ద చదవాలి. ఇంగ్లీష్ మీడియం కాదు, అది చెప్పండి. ఇది అయ్యా మరి ఎంతగా ఉండదు మరి ఇప్పుడు ఇది ఎన్నో అప్పుడు ఎట్లా చదవాలి? ఆ దేశంలో. అది మళ్ళీ ఇప్పుడు గట్టి చెప్పండి. ఏ దేశంలో? మనకు బైబిల్ చదువు కూడా రాకపోతే అట్ట. ఆ దేశంలో అనండి. రెండో వచ్చిందంటే లోపల ప్రెషర్ మార్కు పడాలి. ఆ దేశము అంటే చెప్పండి ఇప్పుడు ఏ దేశం? అది రెండో వచ్చిందంటే అది ప్రశ్న. వెంటనే దానికి ఆన్సర్ ఎత్తుక్కోవాలా. ఇక్కడ ఒక ఆయన చెప్తున్నాడు ఆ దేశంలో మనల్ని చేరుస్తాడు. ఇక అందరూ ఆమె చూడండి. ఇక్కడ ఏం జరిగిందో 2 ముక్కల్లో చెప్తా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వస్తున్నారు కదా, వచ్చారు. యోర్దాను ఒడ్డు దాకా వచ్చారు. యోర్దాను ఒడ్డు మోయాబు దేశం. యోర్దాను దాటితే అది పాలుతేం ప్రవహించే కానాను దేశం. మోషే ఏం చేశాడంటే గోత్రానికి ఒక్కడు చొప్పున, రూబేనుకి ఒకడు, లేవీకి ఒకడు, అలాగే షిమియోనికి ఒకడు, యోదాకు ఒకడు, ఇస్సాకారుకు ఒకడు, జబులునికి ఒకడు, ఆషేరుకు ఒకడు, నఫ్తాలికి ఒకడు, గాదుకు ఒకడు, దానుకు ఒకడు, యోసేపుకు ఒకడు, బెన్యామీనుకు ఒకడు. అంత ఆశ్చర్యం వద్దు, చదివితే మీకు కూడా వస్తుంది. చదవంగా మనకి ఇప్పుడు మొబైల్ వచ్చి నాకు బైబిల్ కూడా లేదు. అరే కుట్రా బైబిల్ తీసుకొని కూర్చుంటే బాగుంటుంది. గోత్రానికి ఒక్కడు చొప్పున 12 మందిని ఏర్పరిచాలని చెప్పాడు. అబ్బాయి ఆ యోర్దాను దాటి వెళ్ళండి. ఎందుకు మోషే గారు? ఆ యోర్దాను అవతల దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశం ఉంది. మీరు ఆ దేశంలో మీరు తిరగండి. 40 రోజులు తిరగండి. ఎన్ని రోజులు తిరిగి ఆ దేశంలో ఎట్లాంటి పండ్లు పండుతాయో, ఆ దేశంలో ఎంత మనుషులు ఉన్నారో, వాళ్ళ బలం ఎట్లాంటిదో, వాళ్ళు పొలంలో నివసించే వాళ్ళు, పల్లెల్లో నివసించే వాళ్ళు, డాబాల్లో ఉండేవాళ్ళు, పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు పండించే మరి పంటలు ఎట్లాంటివో, బలం ఏంటో, బలహీనత ఏంటో, ఇవన్నీ 40 రోజుల్లో మీరంతా వేగు చూసి వచ్చి సమాచారం చెప్పమన్నాడు.
12 మంది వెళ్ళారు. 40 రోజులు దేశం అంతా తిరిగారు. 12 మంది మోషే దగ్గరకు వచ్చారు. వచ్చేటప్పుడు 10 మంది అంటూ వచ్చారు. 10 మంది కొన్ని పాల్గొని అమ్మో నా జీవిత సాగరాన రేగేను. ఆగండ్రా. వెళ్ళింది 12 మంది, ఏడుస్తుంది. మీకు లెక్కలు వచ్చాయి. మళ్ళీ చెప్పాలా? వెళ్ళింది మళ్ళీ చెప్పాలా? ఏడుస్తుంది. కానీ ఇద్దరు మాత్రం రాజులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా, సైన్యములకు యెహోవా యుద్ధము దేవుడికి స్తోత్రం. వెళ్ళింది, ఏడుస్తుంది. ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరు పాడుతున్నారు, నాట్యం చేస్తున్నారు. ఆ ఇద్దరిని 10 మంది చూసి అంటారా 10 మంది, మోషే గారు మేము వెళ్ళి సంచరించి మేము చూసిన దేశం బహుశ్రేష్టమైన దేశం. ద్రాక్ష గెలంట ఇద్దరు కాడి కొట్టుకుని మోసుకొని వచ్చారంట అక్కడి నుంచి. ద్రాక్ష గెల ఎంత ఉంటుందండి మన కొంపల్లో? ఎంత? కానీ ఇద్దరు మోసుకొని వచ్చారంట ద్రాక్ష కాడి కట్టి. మేము ఇజ్రాయెల్ దేశం పోయినప్పుడు నేను దేవుని కుటుంబం 2 సార్లు వెళ్ళాను. నా భార్య నన్ను కూడా తీసుకుపోతే మనం తీసుకుపోయాను. ఆవిడ పోయించి నాకు చాలా మారిపోయింది. పాపం ఆనందిస్తా ఉంది, సంతోషిస్తుంది. నాకు అనిపించింది పాపం ఈ చాలా ఆలోచన చేసేది. పాపం పిచ్చిదాన్ని తీసుకుపోవడానికి ముందే తీసుకుపోతే బాగుంది అనిపించి ఇంటికి రానంట నడకపోయి వృత్తి పొలంలోకి పోయి ఆడ తిరుగుతుంది. వృత్తి పొలం ఉంటాను. ఇప్పుడు గోయాసులేడు వృత్తులేడు మన బోధ రామ్మ అంటే నేను అనకూడదా మనం అంటుంది. అక్కడ క్యారెట్లు ఎంత పొడుగున్నాయి, ఎంతలా ఉన్నాయి. దానిమ్మకాయ ఎంతలా ఉంది, ఇప్పటికి ఎంతలా ఉంది. వంకాయ ఏంది, మనం కేజీ వంకాయ తెచ్చుకుని 4 వండుకుంటాడు. ఒక వంకాయ జొన్నలు భుజాల మీద మోసుకొని వచ్చారు. 10 మంది అంటారు, మోషే గారు నువ్వు చెప్పినట్టు అది మంచి దేశమే, ఇట్స్ ఎ గుడ్ ల్యాండ్, నాట్ డౌట్ అబౌట్ దాట్, బట్ మంచి దేశమే. కానీ మనము ఆ దేశంలో అడుగు పెట్టలేము. మన వల్ల కాదండి. ఎందుకు? అక్కడ మేము అనాకీలను చూసాం. ఒక వంశం వాళ్ళు ఉన్నారు అక్కడ. వాడు ఒక్కొక్కడంట 70 అడుగులు ఎత్తున్నాడంట. హలో ఎంత? మనం ఎంత? 4 30 వేసుకో. పట్టుకరేసి లాగు 5 కాదులే, 2 కలు పట్టుకో లాగు 5.5. అప్పుడు అడిగిపోయినామా? మళ్ళీ ఆ తాడు ఈ తాడు గట్టి లాగు. ఇప్పుడు 6 అడుగులు ఉంటేనేమో ఆశ్చర్యం. ఒక నెఫీలీయుడు లెబానోను మ్రానంత ఎత్తున్నాడని ఆమోస్ గ్రంథంలో చదువుతాం. ఓ లెబానోను మ్రాను సరాసరి 70 నుండి 80 అడుగులు ఎత్తుంటుంది. అనాకీలని దాంతో పోల్చారు. 80 అడుగుల 60 నుండి 80 అడుగుల ఎత్తున్న
ఆ యొక్క నెఫీలని వీళ్ళు చూశారు. వచ్చి అంటారు, మోషే గారు వాళ్ళు ఎంత ఎత్తున్నారో తెలుసా? ఎత్తే కాదయ్యా, వాళ్ళ పక్కకు పోయి మేము నిలబడితే మా దృష్టికి మేము ఎట్టున్నామో తెలుసా? మిడతలు. ఏంటి ఏంటి మిడత మీ కలిగింది ఎంత ఉంటుందండి? తొక్కితే పెసక్కగా ఆ నెఫీలీల కాళ్ళ దగ్గర ఇశ్రాయేలు ఎట్టున్నారంట? మిడతలు. వీళ్ళు మామూలు వల్ల వీళ్ళు మేము మిడతలు లాగున్నాం అనుకుని రావద్దు, రాకుండా వాళ్ళ కాడికి పోయి, హలో ఎక్స్క్యూజ్ మీ ఏంట్రా, ఎవరురా మీరు అన్నాడు. నీ దృష్టికి మేము ఎట్టున్నాం అని అడిగిండ్రు అన్ని. వాడన్నాడు మిడత అన్నాడు. ఏమన్నాడా? ఉందా మాట బైబిల్లో? లేదా? ఉందా? లేదా? మీరు చెబుతున్నారు కాబట్టి ఉంది. అయినా డౌట్ ఉంది. వచ్చండి, సంఖ్యాకాండం 14 వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చూడండి. పద్నాలుగు వచ్చామేగా. లేక అయిపోయాడు అయ్యా. 13. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి 13, 33 చూడండి. టిక్కులా నూరా రైట్. చూడండి సంఖ్యాకాండం 13:33. అక్కడ నెఫీలీల సంబంధులైన ఇదంతా తీయలేదా బైబిల్? మరి చదవాలి అతను కూడా టంగులో బైబిల్ లేరా? చదువు మమ్మీ చదువు తల్లి. అక్కడ ఇది ఉన్నా ఇది ఎన్నో అప్పుడు చదవాలా? అక్కడ అంతే. అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము ఎట్టున్నాం. ఓకే, నువ్వు చూసుకున్నావు కాబట్టి మిడతవే. ఇప్పుడు చూడండి, వాళ్ళ దృష్టికి కూడా వాడిని కూడా అడిగిండు. వీళ్ళే అడిగారు పోయి, హలో ఎక్స్క్యూజ్ మీ, మా దృష్టి కట్ట మేము మిడతలు, మాకు అర్థమైపోయింది. నీ దృష్టి కట్టున్నావు సార్ దృష్టి కట్టున్నావు సార్ మేము. వాడు అన్నాడు మిడత తొక్కత, నీ శాతి మీద నొక్కించుకోవలే పోతున్నావులే అని వచ్చి ఏడ్చుకుంటూ వచ్చారు. అంత ఎత్తైన మనుషుల్ని మనం ఓడించగలమా? అంత ఎత్తైన మనుషులు మనం జయించగలమా? ఇదిగో ఆ దేశంలో మనం అడుగు పెట్టాలంటే ముందు వీడిని జయించాలి. ఆ దేశంలో అడుగు పెట్టాలంటే వీడిని మనం ఓడించాలి. వీడిని ఓడించకుండా ఆ దేశంలో we could not enter into that land. మనం ఆ దేశంలో అడుగు గట్టి చెప్పండి. ఆ దేశం మంచిదే కాదట్లా, పాలుగా ప్రవహించే దేశమే కాదంటలా. కానీ ఆ పాలుగా ప్రవహించే దేశంలో అడుగు పెట్టాలంటే ముందు ఈయన్ని చంపాలా. ఏమి? అనాకీయుణ్ణి. ఆడిని చంపే శక్తి ఓపిక ఏదో ఆదివారం చర్చికి వచ్చి కలపడి పొమ్మంటే పోతాం కానీ ఉపవాసం ఏడు చేసాము. నాకు షుగర్ అయితే, నాకు బీపీ కదిలి పడిపోను చర్చిలోనే. ఏదో ఆదివారం వచ్చి కాసేపు కనపడి సరిపోతారు కానీ ప్రతి పాటకి డాడీ ఆడొచ్చాను. నా వల్ల ఏడవుతా అసలు? అమ్మో, ఈ భక్తి మా వల్ల కాదమ్మో. మా భక్తి అంతా ఆదివారం భక్తి. పండగ రోజున పాస్టర్ అయ్యటమ్మో గుడితే ప్రార్థన కుర్రారండమ్మా, మీరంతా ప్రార్థన కుర్రారండమ్మా. సుక్కమ్మ సూరమ్మ
సువార్తమ్మ మాతమ్మ పండగ రోజే వస్తారు, నిజముగా పలహారం కోసం వస్తారు. మా పెద్దవాడికి కడేడి వాడా ఇంటికాడు పెట్టి మా సన్నోడికి ఏ కుటుంబంతా పలహారం తినే బతుకుతురా. చిన్నతనంలో ప్రార్థన చేసుకోవడం మా పాస్టర్ గారు మేము వెళ్ళేవాళ్ళం. ప్రార్థనకి వెళ్ళి అటు తొంగి చూసేవాళ్ళం. ఎందుకంటే ముందు బేసిన పెట్టి దుప్పటి కప్పుతారు. బేసిన పెట్టి దుప్పటి కప్పాడు పలహారం అంటే గుర్తు. అది లేకపోతే అడుగుని పెట్టడం ప్రార్థన. ఒరే మళ్ళీ భాష ఎందుకు పలహారం లేదు. అరిగిపోయిన ₹10 చిరిగిపోయిన రూపాయి నోటు. అరిగిపోయిన ₹10 చిరిగిపోయిన రూపాయి నోటు కానుక దేవునికి ఇస్తారు. నిజముగా అయ్యే మాకున్నాయంటారు. కానుక దేవునికి ఇస్తారు. నిజముగా అయ్యే సినిమాకిల్లాడు చిన్నోడేమో బారు సినిమాకిల్లాడు చిన్నోడేమో మా ఆయన మోసం ఇచ్చాడు. నేనేమో కొన్నుతా కూర్చున్నాను. మేమేడ జయించామంటే పిల్లండి మాదంతా పుట్టపడ భక్తి అయితే. కష్టం వస్తే చర్చికి రాము, రోగం వస్తే చర్చికి రాము, భారం వస్తే చర్చికి రాము, ఎవరైనా తిరిగితే చర్చికి రాము, చుట్టాలు వస్తే మాట్లాడే. నేను మా చర్చిలో ఒక నియమం పెట్టా. ఏంటో తెలుసా? మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తానంటే 2 చెప్పండి. ఒకటేంటి, ఆదివారం చర్చికి వస్తామంటే మోస్ట్ వెల్కమ్ అనండి. పొద్దున్నే వస్తామని అనుకోండి, మోస్ట్ వెల్కమ్ అనండి. ఎందుకు? మీరు ఆదివారం పొద్దున్న కనుక మా ఇంటికి వస్తే అయితే మనందరం కలిసి చర్చికి పోదాం. మేము చర్చికి రావాలి నువ్వు అంటారా? మర్యాదగా మధ్యాహ్నం రండి. ఎప్పుడు 3 తర్వాత రండి. మీరు ఇసుడిపోవద్దు. దేవుని సంధి కూడా మమ్మల్ని చెడగొట్టబాకండి. మేము ప్రాణం మీద ఒప్పుకుంటాం, కానీ ఆదివారం పోతే ఒప్పుకోం. కొట్టుగట్టిగా చప్పట్లో. భక్తి అంతా మిరుగు భక్తి. మన భక్తి అంతా అంతసేపు కనపడంతా ఆరిపోయే భక్తి. వీళ్ళేం కొడతారు అండి. ఏమండి అమ్మా ఎవడు కొడతారు? కొట్టలేము, మా వల్ల కాదు. హలో డాక్టర్ గారు, నీ సంగతి ఏంటి? నాకు శక్తి లేదు. డాక్టర్ గారు ప్రార్థన చేస్తే ఎంతకాలం చేస్తాడా? నువ్వు చేయవా? నువ్వు ఆకరించవా? నువ్వు ఎదిరించవా? పోరాడవా? కుదరదు, నాకు ప్రార్థన రాదు. కొడితే పగిలిపోవాలి మూడు. ఎంతకైనా చచ్చిపోతాడా? 10 ఏళ్ళ నుంచి రాట్లా ప్రార్థనది. మేము భక్తి జీవితాన్ని నేర్చుకునే వాళ్ళం కాదు డాక్టర్ గారు. అట్లా కనబడి హలో అందనా అందరూ వచ్చాయి. వెళ్ళొస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆదివారం కనబడతాయి. ఆ భక్తి చేతి ఏమి చెప్పండి, మాట్లాడట్లా. ముగించమంటారా? కాదు, చేస్తా మాట్లాడండి. దేవుడు మనకు అందరికీ నోరులు ఇచ్చాడు. కరెక్ట్గా చెప్పండి. ముగించమంటారా? మీరు ఎవరు మాట్లాడకపోయినా ముగిస్తా. టక్కగా చెప్పండి. ముగించమంటారా? చెప్పమంటారా? అంత పెద్దగా చెప్పి నేను ఏం చెప్పాను? సరే మాట్లాడొద్దులే. నేను వాక్యం చెప్పాలని మీకు ఆశ ఉంటే చప్పట్లు కొట్టండి. అలాగే ఏదో చప్పట్లు కొట్టడం. మీరు మీ చప్పట్లో హుషారు ఉంటే నాకు హుషారు వస్తుంది. 1 2 3 అంటే చప్పట్లు కొట్టాలి. 1 2 అలా ఇప్పుడు అందాం. 1 2 3. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మన ఏ భక్తి? మన భక్తి కేవలం ఆదివారం 2 గంటలే.
ఈ ఆదివారం 2 గంటలు పోయి నెఫిల్ని కొడతాడా? అనాకీని కొడతాడా? ఈ బ్యాచ్ అంతా అంటది దేశం మంచిదే, కానీ మనం దాంట్లో చెప్పరా అడుగు ఏ అని కొట్టలేము. ఆడే మన కాల కింద వేసి మట్టుతుడు. అదేందిరా, ఐగుప్తు నుంచి అన్ని దేశాలు చేయించుకుంటూ వచ్చి అంతమందిని చేయించుకుంటూ వచ్చి చివరికి ఈ చేతులు చేస్తావా? ఏం అట్లా అనిపిస్తుంది. ఈ మోస ఇంకా పాస్టర్ దొరికి తిట్టడానికి ఎవడు దొరుకుతాడు? ఈ మోస ఐగుప్తులో మాకు సమాధులు ఇవ్వని ఈడ చంపడానికి తెచ్చు. అరే వెనక్కి పోదాం పండరా, ఒక నాయకుడిని ఎన్నుకుందాం మనం, ఒక నాయకుడిని ఎన్నుకొని వెనక్కి పోదాం పండరా. ముందుకు తీసుకుపోయాడు నాయకుడు కానీ చెప్పరా. ఇప్పుడు జనానికి ఏ నాయకుడు కావాలి? వందనాలు చేస్తాం. ఏ నాయకుడు కావాలి మనకి? రండి భారతాపు భాగం పదపా. యేసు ప్రభు చూడండి, చనిపోయి 3 దినాలు తిరిగి లేచాడా? డౌట్ అవుతుంది నాకే. లేచాడా? ఆయన లేచి అక్కడక్కడ కనపడుతున్నాడు మనుషులకి. ఈలోపు మన బాబాయ్ ఉన్నాడుగా, బాబాయ్ ఎవరు? పేతురు బాబాయ్. మీ ఊళ్ళో పేతురు బాబాయ్ కాదు, బైబిల్లో పేతురు బాబాయ్. ఎంత తొందరే అన్నాడు. పోయి అరే యేసు ప్రభు ఏందో ఉంటాడు, ఒక రాజ్యం ఎత్తాడు, కిరీటం పెడతాడు కూడా చచ్చిపోయిందిరా. నేను చేపల పట్టానికి పోతున్నాను. ఏమన్నాడు? నువ్వు ఆ చేపల కాడు ఉంటే నాకు నిన్ను పిలిచింది ఆయన. మళ్ళీ అడగపోతానంటాడు. బారు షాప్ కూడా ఉన్నాను పిలిచాను. ఒత్తిడి కొంచెం కష్టాలు రాగానే మళ్ళీ అడిగిపోతాను. వీడు పోయి కోటపోయి అరే నువ్వు అయిపోయింది, చర్చ అయిపోయింది. దేవుడు ఏం చేయలా పోయినా అంటే దేవుడు ఏమన్నా చేతిని ప్రార్థన చేస్తావా? లేకపోతే చేయవా? ఏం చేయాలా? ఇంకేం చేయాలా? అవును, దేవుడు ఏం చేశాడో ఏమి చేస్తున్నాడో సింపుల్ ఒక మాట చూపించమంటారు మీకు? ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో రోజు మనకు చేసే దేవుడు చేసే మేలు చూడండి. ప్రసంగి గ్రంథం 2:25. అమ్మా ఎవరు? గట్టి చదువమ్మా, గట్టి చదువు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు. అవును, ఇంటికి పోయినాక ఎంతమంది పోలేంటారు? ఇంటికి వెళ్ళి తిరిగి చేస్తాను. నేనేమన్నా ఇప్పుడు ఇదైనా నాకు పెడతారు ఇల్లు, నేను కూడా తింటా. అందరు తినేవాళ్ళేక చెయ్యత్తలో మొత్తం ఇది తిన్నారో చెప్పండి. ఇంటికి పోయి అన్న తిరిగి చేతులు అత్తండి. వందనాలు మీ దాదా తమ్ముడు తినమమ్మా. వందనాలు నువ్వేందమ్మా తినవా? అందరూ కొందరు చేతులు తెచ్చండి. ఇంటికి వెళ్ళగానే అన్నం పెట్టుకోగానే ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు అన్నానికి? ఏమని చేస్తారు? అట్టంటే అడగకూడదు, చెప్పకూడదు. అన్నం పెట్టారు, చేయి పెట్టాము అంతే. ఏం కావాలి చేస్తాం? బేబా అన్నం ఇచ్చావు బేబా, అయితే అమ్మ మంచిగా అడగాల. అన్నం ఇచ్చావు బేబా, ఇస్తే దీనికి విషం లేకుండా చెప్పేవు. అదే ప్రార్థన. విషం లేకుండా, రోగాలు రాకుండా తిన్నది తిన్నట్టే. నేను ఇంకా అన్నం మీద చేపెట్టి ప్రభువా ఇంత శ్రేష్టమైన భోజనం ఇచ్చావయ్యా, చాలా మందికి లేదు నాయన, నా కుటుంబం గురించి నాకు ఇచ్చావయ్యా, నీ నామానికి స్తోత్రం చెప్పుతూ అనుకుంటున్నా. కాపాడయ్యా, పట్టణ బాగా తెల్లారిసరి కరిగిపోవాలి బాబు.
ఈ ప్రార్థన దాగలయ్యా, ఈ ప్రార్థన కూడా చేస్తారా? ఇంకొక ఆమె తిని శుభ్రంగా తిని మంచం వేసుకొని కూర్చొని ప్రార్థన చేస్తాం. ఆమె పని చేస్తాం, ప్రభు పడుకుంటున్నా, పడుకో. ఏది నీ గోరా? ప్రభు పడుకుంటున్నా, పడుకో. అయితే ప్రభువా కుక్క గాని, దొంగ గాని, పాము గాని, తేలు గాని, రాత్రి కలుగు భయం గాని, ఏ జంతువు గాని, ఏ రోగం గాని, ఏ పాపం గాని, ఏ పాము గాని ఎన్ని చెబుతుందో, ఏమి నా మనసు చుట్టూ రాకుండా నీ దుడ్డు కర్ర పెట్టుకుని కాపలాగాయమంటుంది. ఎవరిని? మినిస్టర్ అమ్మ వండుకుంటే ఏసు వచ్చి కాపలాగాయాలంటే ఏమంటే ప్రార్థన. సొలొమోను అంటాడు, దేవుడు నీ జీవితంలో చేసే సింపుల్ ఫేవర్ నీకు తెలియనది మేలని, అది మేలే. ఏ మేలు? ఈ రోజు నువ్వు కడుపుకు అన్నం తిన్నావంటే దేవుడు తినమని సెలవిస్తేనే తిన్నావు, లేకపోతే నోట్లోకి మొత్తం పోదు. చెయ్యి ప్లేట్లోనే ఉంటుంది, కింద పడిపోయి ఉంటావు. ఈ రోజు భోజనం చేసామంటే, పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం చేసామంటే తినమని సెలవిచ్చాడు నీకు, అందుకే తిన్నాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇప్పుడు కూడా తినన్నాడు అనుకో, తింటావు. ఇంకేం తింటావు లేప్ప? 6వ తారీఖు మీటింగ్ కూడా ఉండదప్ప. పరదేశోలమో రాత్రి పక్కన కూర్చున్నా కదే అప్ప, నవ్వుతే కదే అప్ప. అంతే. 6వ తారీఖు బిర్యానీ కూడా ఉండలేదు, 6వ తారీఖు బిర్యానీ కూడా తినకుండా పోతే కదే అప్ప. భోజనం చేయాలంటే చెప్పండి, ఎవరి సేవ ఉండాలా? మరి ఎప్పుడన్నా ఆ ఆహారం మీద అలాగ చేయబెట్టి, అయ్యా ఇంత రుచిగల భోజనం నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అనండి. నీకు స్తోత్రం గట్టిగా అనొచ్చుగా, అన్నాను గట్టిగా. కొంతమంది స్తోత్రం ఆత్రం తిని స్తుతులు లేవు, స్తోత్రాలు లేవు, పాలు లేవు. ఈ ఏం భక్తి? భక్తి దౌర్భాగ్య భక్తి. ఏమేం చేశావు నాకు? అందుకని ఒక నాయకుడిని ఎన్నుకోనరా, అక్కడికి పోదాం. అక్కడికి 10 మంది నోట ఒకే మాట. మనం ఆ దేశంలో అడుగు పెట్టలేము. మనం ఆ దేశంలో కాలేబు, యెహోషువ అనే ఇద్దరు మాత్రం బట్టలు చించుకొని కేకలు వేసి అంటున్నారు, దేవుడు మనల్ని ఆ దేశంలో ప్రవేశింపచేస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. దేవుడు మనలను ఆ దేశంలో ప్రవేశింపచేస్తాడు. 10 మంది చెబుతుంటే 10 మంది మాట కాదని ఇద్దరు మాట ఏందిరా? 10 మంది ఏం చెబుతున్నారు? దేశం మంచిదే, కానీ దేశంలో అడుగు పెట్టలేం. ఇద్దరు అంటున్నారు దేశం మంచిదే, మనం ఆ దేశంలో అడుగు పెడతాం. దేవునికి స్తోత్రం. హౌ? ఎలా అడుగు పెడతాం ఆ దేశంలో? అంత అసాధ్యమైనవి, అంత అసాధ్యమైన వ్యక్తులు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు వాళ్ళని దాటి వెళ్ళి ఎలా అడుగు పెడతాం ఆ దేశంలో? పెద్ద డౌట్. దానికి చెప్తున్నాడు ఆన్సర్ కాలేబు. యెహోషువ చెప్తున్నాం. ఇప్పుడు చదువుదాం సంఖ్యాకాండం 14:8. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి సంఖ్యాకాండం 14:8. యెహోవా మళ్ళీ చెప్పమ్మా. మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడతారా? జాగ్రత్తగా. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? ఆ దేశంలో మనం వెళ్ళాలంటే, యెహోవా మనల్ని ఆ దేశంలో చేర్చాలంటే ముందు ఒక పని జరగాలి. ఏం పని? యెహోవా మన యందు చెప్పాలి, నోరు తెరిచి మళ్ళీ చెప్పాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అర్థమైనట్టు ఉంటుందని అర్థం కాదు ఈ మాట. అది మీకు అర్థమై భాషలో చెప్తా. మనము దేవుల్లో ఆనందించటం కాదు. ఎక్స్క్యూజ్ మీ,
నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రోల్. ఏం జాగ్రత్తగా, నీవు దేవుణ్ణిలో ఆనందించడం కాదు. బాకలు పెట్టారా? ఆబ్జెక్ట్ బాకలు. దేవునికి స్తోత్రం చేద్దామా? నీవు దేవునిలో ఆనందించడం కాదు. ఆనందాలు రెండు రకాలు ఏంటంటే, మనము దేవునిలో ఆనందించడం. రెండు, దేవుడు మనలో. క్లారిటీ కావాలి రాత్రి మీకు. ఒకటి, మనము దేవునిలో ఎప్పుడు ఆరాధనలో ఆరాధించేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, స్తుతించేటప్పుడు తెలియకుండానే మన చెప్పండి కళ్ళెంటి కన్నీళ్ళు కారిపోతా ఉంటాం. తెలియకుండా నవ్వుకుంటా ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం, పాడుకుంటా ఉంటాం, స్తోత్రాలు చెబుతూ ఉంటాం. ఏమైందమ్మా? ఆత్మలో ఆనందిస్తున్నాను, దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాను. పాడేటప్పుడు ఆనందం, ఆరాధించేటప్పుడు ఆనందం, వాక్యాన్ని చదివేటప్పుడు ఆనందం, వాక్యాన్ని వినేటప్పుడు. ఇది మనల్లో మనము దేవునిలో ఆనందించటం. ఏంటి? మనము అంటే కొంతమందికి అది తెలియదు అనుకోండి. వస్తారు, అరే ఈడు ఆడే కదా, ఆడే ఏడైంది నా పని సప్పట్లు కొడుతున్నా. వాడు కూడా తిని ఎదుగురా, నువ్వు ఈడు సప్పట్లు కొట్టడు అడుగుతున్నా. దేవునికి స్తోత్రం. ఒక మీటింగ్కి వెళ్ళా, బాగా ఆరాధన చేస్తూ ఉన్నాను. ముగ్గురు వచ్చారు, ఆడవాళ్ళు, ముగ్గురు సిస్టర్స్ వచ్చారు. ఆ ముగ్గురు నాకు ఎదురుగలాగా కూర్చున్నారు. నేను వాక్యం చెప్పడానికి దేవునికి స్తోత్రం అని అంటే ఇద్దరు చెబుతున్నారు, కానీ మూడో పిల్ల చెప్పట్లా. ఆ పిల్లే చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. మాటకి ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. నాకు భయం వేస్తుంది. ఏంది పిల్లకి అసలు రియాక్షనే లేదు. ఇటు చూస్తుంది, ఏంది పనికి మారింది. దేవా స్తోత్రం నాయన, హల్లెలూయా. ఈలోపు గాలి తోలింది, చెంగు కింద పడింది. ఆ పిల్ల బోరు గుండుది, గుండు చేయించుకుని వచ్చింది. ఆడ మొత్తానికి ఆ గుండుకి ఇంకా మరి భయంకరంగా చూస్తుంది. ఆ గుండె పిల్ల మోహం చూస్తా వాక్యం చెప్పలేకపోయా. దేవునికి స్తోత్రం చెబుదామా? దేవునికి స్తోత్రం చెబుదామా? వాక్యం చెప్పలేక తొందరగా వాక్యం ముగించా. వినండి, హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్పదు, ఆమేన్ అంటే. అందుకే ఇవి చూడండి, ఓమ్మా చూడండి, మనరు వాళ్ళే వాళ్ళు. నేను బయట నాకే చూడాలి. చూస్తాను, చెప్పండి గట్టిగా. హల్లెలూయా అంటే హల్లెలూయా అందం, ఆమేన్ అంటే స్తోత్రం అంటే గుండె వేసుకొని గూట్లెంతలో వేసుకొని. ఆ పిల్లలు చూసి వాక్యం చెప్పలేకపోతున్నా, పాడలేకపోతున్నా, సూపర్ చేసి పోతుంది నాకు కూడా. ప్రార్థన అయిపోయింది. ఆ పిల్లే పట్టుకొస్తున్నారు ప్రార్థన చేయటం. ఎదురులాగి శోధన మరి ఏ తప్పగా ఇది చెయ్యి పెట్టి పెట్టకముందే ఎగిరిపడి చెప్పా అంటే 3 దెయ్యాలు బయటకు వచ్చి, ఒకటి కాదు ఎన్ని, 3 ఉన్నది అల్లి చెప్పుద్దా, 3 ఉన్నది ఆమె చెప్పుద్దా, 3 ఉన్నది వాక్యం ఉంటుందా? నాకు డౌట్ వస్తుంది, మీరు అల్లు చెప్పట్లేదంటే గుండె పిల్లేడే ఉందనుకుంటున్నాను. లేదన్నా నన్ను గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరు పక్కన పోయిన గుండె పిల్ల మీ పక్కన కూర్చుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుదాం, దేవునిలో మనం ఆనందిస్తున్నాం. ఎవరిలో? చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఇంత టైం అయినా
మీకు ఎవరికైనా విసుగు అనిపిస్తుందా? మాట్లాడమని చెప్పారా? ఎంతసేపు అయినా మీకు విసుగు అనిపిస్తుందా? ఇల్లు గుర్తొస్తుందా? ఆడు గుర్తొచ్చిండా? చూడాడు, ఆడే తాగుపోతాడు, గుర్తొచ్చిండా? ఎవరు గుర్తురాట్లా. ఏంటి సంగతి తెలుసా? మీరు దేవుళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చొని? దేవుడిలా ఆనందించేటప్పుడు సమయం తెలీదు, ఎంత అయింది కూడా తెలీదు. ఏంది మా ఎంత అయింది? ఒకరోజు చిన్నపేట నసరాపేట మధ్యలో ఒక ఊరు నోతంగి ఏదో ఉంది, మొత్తం ఊరు 12 గంటలకు మైకి ఇచ్చాను నాకు రాత్రి పూట. ఇప్పుడు కుయ్యిందని కూర్చున్నట్టు ఉన్నా, దేశం నిండా ఉన్నది. అయ్యో అది ఆరిపోద్దంటే నీకు నువ్వు చెప్పాను, ఆరిపోతే 12 గంటలకు మైకి ఇచ్చాను. ఇప్పుడు చెప్పమంటామన్నా, నేను ఎట్టమన్నారు 3 గంటల దాకా చెప్పాను. అంటారు వాళ్ళు, హలో నువ్వు చెబుతుంటే అసలు నిద్ర రావట్లేదు ఏందన్నా, ఇంకో 2 గంటలు చెప్పంటున్నారు. 5 గంటల దాకా చెప్పాను. 5 గంటలకి నోట్లో నీళ్ళు పోసుకొని చూసి అద్దీని బయలుదేరా. మీరు ఎడచొస్తున్నారంటే ఇప్పుడు మా పరిస్థితి కూడా మీ పరిస్థితి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుల్లో ఆనందించేటప్పుడు మనకి ఏమి గుర్తురావు. నిజంగా ఇప్పుడు మీరు ఆనందిస్తున్నారా? కుటుంబలా ఏం చేస్తున్నారు? ఇది మనము దేవుళ్ళో మాట్లాడండి. ఇక్కడ కాలేజీ ఉంది తెలిసిన, దేవుడు మనలో మనము దేవుళ్ళు ఆనందించడం కాదు, దేవుడే మనలో. ఇప్పుడు చెప్పండి, దేవుడు మీలో ఆనందిస్తున్నాడా? మనం బట్టి దేవునికి ఇప్పుడు దుఃఖమే కానీ సంతోషం ఉందా దేవునికి నిన్ను బట్టి? ఏనాడైనా దేవుడు నిన్ను బట్టి ఆనందించాడా? యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుని ఒంటి మీదకి రాగానే తండ్రి అన్నాడు, ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను. ఆ సాక్ష్యం మనకు రాదు. ఎందుకండి? బాప్తిసం పొందావు మంచిదే, చర్చికి వస్తున్నావు మంచిదే, పాడుతున్నావు మంచిదే, ఆరాధిస్తున్నావు మంచిదే, మరి ఈ సాక్ష్యం ఏది దేవుని దగ్గర నుంచి? నీవు దేవునిలో ఆనందించడం కాదు ముఖ్యం, దేవుడే నీలో ఏం చేయాలా? ఆనందిస్తున్నాడా? దేవుడు ఎవరిలో ఆనందిస్తాడో వాళ్ళు మాత్రమే ఆ వాగ్దాన దేశంలో అడుగు పెడతారు. దేవుడు నీలో ఆనందించకుండా నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత భక్తిపరుడు అయినా, ఎంత ఆరాధికుడు అయినా, ఎంత స్తోత్రాలు చెప్పినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దేవాలయాలు కట్టినా, ఎంత సేవ చేసినా, దేవుడు నీలో ఆనందించకపోతే నువ్వు పరలోకంలో ఎంటర్ కాలేవు. God must be rejoice in you. దేవుడు నీలో ఖచ్చితంగా ఏం చేయాలి? టక్కని చెప్పరే. చూడండి, ద్వితీయోపదేశకాండంలో మోషే ఇలా చెప్పాడు. 30వ అధ్యాయము, క్షమించండి, 10వ అధ్యాయము 15వ వచనం. అందరూ చూడండి, ద్వితీయోపదేశకాండం 10:15. అయితే యెహోవా నీ యొక్క పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి. ఆగుదాం. మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలు వారికి, ఇశ్రాయేలు వారలారా, మీ దేవుడైన యెహోవా మీ పితరుల యందు ఏమయ్యాడు? అందరు చెప్పాలా? అబ్రహాము యందు దేవుడు ఏం చేశాడు? టక్కని చెప్పరే. ఇస్సాకు నందు ఏం చేశాడు? యాకోబు నందు ఏం చేశాడు? యోసేపు నందు ఏం చేశాడు? ఆ విషయాన్ని చెప్తున్నాడు మోషే ఇశ్రాయేలీయుల వంశానికి, సమాజానికి.
మీ పితరుల దేవుడు, మీ పితరుల దేవుడైన యెహోవా మీ పితరుల యందు ఆనందపడ్డాడు. అబ్రహామునందు ఆనందించాడు. ఆనందపడ్డాడు కాబట్టి ఏం చేశాడు చూడండి, సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకున్నాడు. చేతులు తీసి స్తోత్రం చేద్దామా? జాగ్రత్తగా రండి. నీ తర్వాత నీ పిల్లల్ని, నీ తర్వాత నీ సంతానాన్ని దేవుడు ఏర్పరచుకోవాలంటే, ఆశీర్వదించాలంటే ముందు నీ యందు నీ దేవుడు ఏం చేయాలా? ఈరోజు చాలా మంది మా పిల్లలు మా మాట వింటం లేదయ్యా. ఏం చేస్తారు పాట గారు? నీ పిల్లలు నీ మాట వినాలంటే ముందు నీలో దేవుడు ఏం చేయాలి? అది దేవుడు నీలో ఆనందిస్తే ఆ ఆనందము నీ పిల్లలకి ఆశీర్వాదకరముగా మారుతుంది. కొడతావు గట్టిగా చప్పట్లు. నీ పిల్లలు ఆస్వాదించబడాలంటే నీ దేవుడు నీ యందు ఏం చేయాలా? అదేందో రక్షణ పొందిన దగ్గర నుంచి దేవుడు మనల్ని బట్టి దుఃఖపట్టమే కానీ ఎప్పుడు ఆనందించాడు? ఒక ఊరికి ఇలాగే వెళ్ళాను, వాక్యం చెప్పాను. అక్కడేం వాక్యం చెప్పానంటే, దేవుడు మీతో మాట్లాడతాడు, ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పాను. ఒక ఆమె వచ్చింది, నాయన ఏ ఊరి నీది? ఎందుకమ్మా ఉత్తరం రాతవా? కాదు నాయన, బాగా చెబుతున్నావు నాయన, మళ్ళీ ఇంకోసారి వస్తావా? ఈ పాట గారు చెప్పు అని పిలుస్తాడు, వస్తాడు. సరే కానీ దేవుడు మాట్లాడతాడని చెప్పినవుగా. చెప్పానమ్మా, నీతో మాట్లాడిండా? మాట్లాడతాడమ్మా. మరి నాకు డౌట్ తీరుతావా? చెప్పు. నేను రక్షణ పొంది 25 సంవత్సరాలు. ఎంత? నాకంటే పెద్దది. నా అనుభవమే 10 సంవత్సరాలు. అప్పటికి రక్షణ పొందే 25 ఏళ్ళు అంట. ఏందమ్మా దేవుడు మాట్లాడుతున్నావుగా? అయ్యా, నేనే రక్షణ పొందిన ఫస్ట్ సంవత్సరం నుంచి ఒక కళ వచ్చిందయ్యా. ఒక కళేనయ్యా, 24 సంవత్సరాల నుంచి అదే కళ. రెండో కళ రాదయ్యా నాకు. ఏం కళమ్మా? సముద్రం ఉంటుందయ్యా, సముద్రం ఉంటుందయ్యా. నేను ఆ సముద్రం మీద నేను నిలబడి ఉంటానయ్యా. నీళ్ళ మీదే మునిగిపోను, నిలబడే ఉంటా. నాకు ఎదురుగా ఒక 4 అడుగుల ఎత్తులో ఆ నీళ్ళ మీద, నేనేమో నీళ్ళ మీద నిలబడి ఉంటానా, ఆయనేమో నీళ్ళ మీద కాకుండా నీళ్ళ మీద 4 అడుగులు ఎత్తులో నిలబడి ఉంటాడు. నాకు కొంచెం ఎత్తుగా ఉంటాడు, నా వైపు చూస్తా ఉంటాడయ్యా. నేను ఆయన వైపు చూస్తా ఉంటానయ్యా. మంచిదమ్మా, భలే దర్శనం చూస్తున్నావమ్మా. ఏ లాభం? 24 ఏళ్ళ నుంచి ఆయన నా వైపు చూడటం, నేను ఆయన వైపు చూడటం, ఒక్క మాట నాతో మాట్లాడలేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నీతో మాట్లాడతానుగా. ఓహో, ఇంకిప్పుడు నాకు ఈ రాత్రి నిద్ర వద్దా? ఇంకా విశ్వాసులండి, విశ్వాసులు వాళ్ళేమో పలావు తిని పడుకుంటారు, మమ్మల్ని ఏమో రాత్రి ఏం చేయమంటారు? మేము మనుషులు కాదు, మాకు ఆకలి లేదు, మాకు నిద్ర రాదు, మాకు ఇష్టం అవసరం లేదు. ఏం చేయమంటారమ్మా? ఏం లేదయ్యా, ఈ రాత్రి దేవుడి సన్నిధిలో కూర్చొని నాతో ఆయన ఎందుకు మాట్లాడట్లేదు కొంచెం కనుక్కోవాలి. నువ్వు కనుక్కోవచ్చుగా. అదేగా నీకు చెప్పేది. చూస్తున్నా నా వైపు, నేను చూస్తున్నా. 24 సంవత్సరాల నుంచి నో వాయిస్. ఎందుకు మాట్లాడట్లేదు కనుక్కో. మీ ఊరికి వచ్చే తప్పుద్దా? పడుకోబో, పడుకోబో. నేనే మోకరించి ప్రభు సంపూర్ణం, అందరు సంపూర్ణం, సంపూర్ణమలా ఇంకా ప్రభు ఆ సంపూర్ణం సంపూర్ణములను చంపుతున్నాయి. సంపూర్ణమతో ఎందుకు మాట్లాడలేదయ్యా? అయ్యా చెప్పయ్యా, రేపు పొద్దునే వస్తుంది. ఆయన తొందరగానే మాట్లాడాడు. నేను మాట్లాడుతున్నాను, నా కుమారుడు. మాట్లాడుతున్నావా? మరి ఆమె ఏంటి?
నేను మాట్లాడుతున్నాను. మరి మాకేం చెప్పమంటావు ప్రభు? ఇదే చెప్పమన్నాడు. నేను పడుకున్నాను. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి నా మంచం మీద కూర్చుని కాలకట్టకారా. నేను దెయ్యం అనుకుంటున్నా. తెల్ల చీర కట్టుకుని కూర్చుంది. అయ్యా నేను సంపూర్ణమ్మ. ప్రార్థన చేశావా? చేశానమ్మా. దేవుణ్ణి అడిగావా? అడిగానమ్మా. చెప్పిండమ్మా. అయితే ఇప్పుడు చెప్పు. దేవుడు నీతో మాట్లాడుతున్నట్టుగమ్మా. ఏం పాత్రం అయ్యాను. రాత్రి ఏమో మళ్ళీ అత్త ఊరికి అంది, మళ్ళీ చూద్దాం అంది. ఇప్పుడేమంటుంది? ఏం పాత్రం అయ్యాను అంటే ఆమెకు అనుకూలం రాకపోతే ఏం పాత్రం, అనుకూలంగా వస్తే మళ్ళీ ఏ పాత్రం. అదేగా నీకు చెప్పింది. దేవుడు నాతో మాట్లాడలేదని 24 సంవత్సరాల నుంచి. ఎందుకు మాట్లాడలేదు కనుక్కోమంటే మాట్లాడినట్ట నువ్వు సంపూర్ణమా. దేవుడు ఏం చెప్పాడంటే 24 ఏళ్ళ నుంచి నేను ఆయనతో మాట్లాడుతున్నాడంట. అయితే ఆయన స్వరం వినగలిగిన ఆత్మీయ చెవులు నీకు లేవంట. చెవుడుదా నువ్వు లోకవార్తలు వింటున్నావు కానీ దేవుని మాట వినే చెవులు లేవు నీకు. పాపపు వార్తలు వింటున్నావు కానీ దేవుని మాట వినే చెవులు లేవు నీకు. అందుకే 7 సార్లు చెప్పాడు 7 సంఘాలతో. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట ఎవడబడితే వాడు వినడో, చెవులు గలవాడు మాత్రమే వింటాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. దేవుని స్తోత్రం కలుగునుగా. మీరు గమనించండి, మీ పిల్లలు దీవించబడాలంటే, మీ కుటుంబాలు దీవించబడాలంటే, ఆ రాజ్యములో మీరు అడుగు పెట్టాలంటే ప్రార్థన చేస్తే కుదరదు, ప్రార్థనకు వస్తే కుదరదు, మీటింగులకు వస్తే కుదరదు, పాటలు పాడితే కుదరదు, సేవకు సహాయం చేస్తే కుదరదు. ఆయన మీలో ఏం చేయాలా? ఎక్కాల మెట్లన్నీ. ఏ మెట్టుకి ఎక్కాలి? నీ దేవుడు నీ యందు అబ్రహాము అంతగా దీవించబడ్డాడంటే, అబ్రహాము సంతానం దీవించబడిందంటే, అబ్రహాము సంతానం దీవించబడిందంటే దట్ ఈస్ ద రీజన్. ఏందా రీజన్? మీ పితరుల యందు మీ దేవుడు ఏం చేశాడు? ఒక 2 మొక్కలు చెప్పి ముగిస్తా. ఇప్పుడు ఆ మొక్క చెప్పు వదిలే తట్ట కుదురుద్ది. నేను అక్కడ పట్టుకొని కూర్చున్నా. మా పితరుల యందు దేవుడు ఏం చేశాడని చెప్పాడు ఆయన. ఇప్పుడు దేవుడు వాళ్ళ యందు ఆనందించాడంటే వీళ్ళు ఏం చేసి ఉంటారు? ఏమో తెలియాలిగా. ఈ చికెన్ కూర ఇంత బాగా అట్టుండే వదిన మాకొచ్చి సాగదే, ఒక మురికాలకపోతుంది. ఆ చికెన్ కూర ఎట్ట చేయాలి? మనం సక్సెస్ అవ్వాలంటే కొన్నిసార్లు మన ముందు ఎవడు సక్సెస్ అయ్యాడో వాడి హెల్ప్ లైన్ లోకి వెళ్ళాలా. యామ్ ఐ రైట్? అరే నువ్వు నేను ఒకసారి చదివాము, నువ్వు సక్సెస్ అవుతున్నావు, నేను కావట్లేదు, నువ్వు ఎలా సక్సెస్ అవుతున్నావురా? అప్పుడు చెప్తాడు సక్సెస్ ఫార్ములా. ఇది చేశా. వై వుడ్ యు ట్రై? ఎందుకు ప్రయత్నం చేయకూడదు? చేయరా? ఓకే, నేను కూడా ఇప్పుడు అక్కడ కూర్చున్నా. అయ్యా మా పితరులు యందు నువ్వు ఆనందించావుగా, వాళ్ళు ఏం చేస్తున్నావు? ఆనందించావు. మీకు ఎంతమంది తెలుసుకోవాలనుంది? ఎవరు చెయ్యత్తలేదు, మర్యాద బయటికి పోండి. ఎత్తారా? నేను చూడలేదు సరిగా. ఎత్తారా? ఏందో ఈ సాధన, వదిలిపెడితే పోతాంగా. అటు పెట్టి అతను పూర్తిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం అనుభవాన్ని తెలుసుకోవాలా వద్దా? ఎంతమంది తెలుసుకోవాలి? దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి. వచ్చేయండి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. 30వ అధ్యాయం 10వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు, అక్కడి నుంచి చదవండి, అది పెద్ద వచనం, అక్కడి నుంచి చదవండి.
ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు, అదండి మన పితరులు ఏం చేశారు? దేవుని వైపు మళ్ళారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన పితరులు మన పితరుల యందు దేవుడు ఆనందించడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎవరి వైపు మళ్ళారట? అందరూ చెప్పాలా? మీరు ఎటు మళ్ళారు? ఎప్పుడు? మనం రాజకీయాలకు మళ్ళాం, మనం తగాదాలకు మళ్ళాం, తప్పుడు తిరుగుళ్ళకు మళ్ళాం, పాపిష్టి స్నేహాలకు మళ్ళాం, ముసలమ్మ ముచ్చట్లకే. హే, ముసలమ్మ ముచ్చట్లు అంటే నేనేమనుకున్నాను తెలుసా? చెప్పంటారా? మీరేమన్నారు చెప్పండి? ముసలమ్మ ముచ్చట్లు మీరు ఏమనుకున్నారో చెప్పండి. మీరు అనుకున్నది నేను అనుకున్నాను. ఏంటది? ముగ్గురు ముసలమ్మలు కూర్చొని మాట్లాడుకునేది. చెప్పరే, మీ మనసులో మాటకి నేను చెప్పింది. ముగ్గురు ముసలమ్మలు కూర్చొని మాట్లాడుకునేది ముచ్చట అని అనుకున్నా. కాదు, ముసలమ్మ ముచ్చట అనే మాట ఇంగ్లీష్లోను గ్రీక్ భాషలో ఏముందంటే పోకిరి మాటలు అని ఉంది. ఏంటిది? పోకిరి మాటలు అనే మాటకి ఇంగ్లీష్లోకి వెళ్ళి చూస్తే ఏముందంటే డబల్ మీనింగ్ బూతు మాటలు అని ఉంది. అయ్యంట ముసలమ్మ మోసట్లు అంటే నలుగురు స్త్రీలు కూర్చొని మీ ఆయన చూసుకుంటాడా, బాగా చూసుకుంటాడా, యాడక్క అసలు చంపలు పగలు కొడితే బుద్ధి అవుతుంది. ఎటు మళ్ళారు? గాలి తిరుగులకు మళ్ళారు, చేయరాని కార్యాలకు మళ్ళారు. అప్పుడు దాకా నడిచిన ఇశ్రాయేలీలు మోషే ఒక 40 రోజులు కనపడకపోతే దోణలు ఎత్తుకుని పాస్టర్ గారు కనపడకపోతే చేయకూడని కార్యాలకు మళ్ళారు. ఖమ్మం జిల్లా తెలంగాణ వెళ్తే ఓ పాస్ట్ మీటింగ్లో వాక్యం చెప్పాను. అయిపోయిన తర్వాత ఓ చెట్టు కింద నిలబడి ఉంటే ఓ సిస్టర్ వచ్చాను. అన్న నాజరన్న, అన్న వందనాలన్న, మీ యూట్యూబ్ ఛానల్ చూస్తుంటానన్న. యూట్యూబ్ ఛానల్, మా ఛానల్ నా పేరే ఉంటుంది, నాజరన్న అని కొట్టండి, నన్ను కాదు. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసి టెంగ్ అని కొట్టండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టో వచ్చేస్తుంది. దాదాపు 40 పాటలు ఉన్నాయి. దాదాపు 2000 ప్రసంగాలే ఉన్నాయి. మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగించే ప్రసంగాలు ఎన్నో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అడిగింది, ఆయన చూస్తుంటానన్న, మంచిదమ్మా. ఏంటమ్మా అన్న, నేను సేవకురాలన్నా. సేవకురాలవా? అవునన్నా. మొన్న కరోనాలో మా పాష గారు చనిపోయారు. అయ్యో, ఏంటమ్మా? మరి ఆయన చనిపోయాడు కదా, సంఘం చూసుకుంటుందా? ఏం చూసుకోవటం ఉందా? ఆయన చచ్చిపోగానే ఒక 4 లేచి ఒక 40 మంది తీసుకొని పోయారన్న. మరి నిన్నేం చేశారమ్మా? నన్ను అనాథగా వదిలిపెట్టేశారన్న. భలే బాధ వేసింది. అలా పటపట కళ్ళ నీళ్ళు అయిపోయింది. ఒక 1000 రూపాయలు ఇస్తే, ఒక 2000 ఇస్తే ఒక నెలకేగా. ఆదరించవలసిన సంఘం, చూసుకోవలసిన సంఘం, మేము ఉన్నామని ధైర్యం చెప్పవలసిన సంఘమే ద్రోహం చేస్తే ఎవరు చెప్పుకుంటున్నా తల్లి? ఎవరు చెప్పుకుంటున్నా? ఆలోచించండి. రాజకీయాలకు మళ్ళారు, నమ్మక ద్రోహానికి మళ్ళారు.
నీలో దేవుడు ఆనందించాలంటే మోషే చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతో నీవు నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళాలి. అంటే ఆయన వైపు తిరగాలి, ఆయన వైపు తిరగాల. నీకు తెలుసు అనుకుంటా, రాజైన హిజ్కియా వర్తమానం వచ్చిన తర్వాత, వర్తమానం రాకముందేమో రోడ్డు వైపు మళ్ళాడు, వర్తమానం వచ్చిన తర్వాత గోడ వైపు మళ్ళాడు. చెప్పకూడదా గట్టిగా? గోడ అనగా విశ్వాస జీవితానికి సాదృశ్యం. దైవ సేవకుడు రాకముందు రోడ్డు వైపు మళ్ళాడు, దైవ సేవకుడు వచ్చి వర్తమానం చెప్పిన తర్వాత విశ్వాసం వైపు మళ్ళాడు. అందుకనే 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది ఆయనకి. మీరు ఎవరి వైపు మడుతున్నారు? ఎవరి వైపు తిరుగుతున్నారు? మీ పూర్ణ హృదయంతో మీరు నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు ఆయన మీ పితరుల యందు ఆనందించినట్లు మీలో ఆనందిస్తాడు. ఆయన మీలో ఆనందిస్తే పాలుతో ప్రవహించే దేశంలో అడుగు పెడతారు. 2024 అంతా దేవుణ్ణి దుఃఖపెట్టుంటారు. కన్ఫామ్ దుఃఖ పెట్టి ఆమెమో పెబవా కాదు. అదొక పనికి మళ్ళీ ప్రార్థన. తప్పు చేసి ఉంటే ఏంటిదే చేసి ఉంటే నానా క్షమాపణ చెప్పుకోండిరా ఇద్దరిని అంటే, అక్క నేనేమన్నా ఏమన్నా చేసి ఉంటానా? నువ్వు చేసి తెలియదు నీకు? యథార్థత లేదు, తగ్గించుకోవడం లేదు. నేను చెప్పాను మా సంఘంలో, ఒక వ్యక్తిని దేవుళ్ళకి నడిపించాలంటే ఆ వ్యక్తికి నడిపించే ఆ వ్యక్తికి 2 ఉండాలి. ఒకటి ప్రేమ, 2 క్షమించే మనసు. ఏంటి చెప్పాలి? ఆడు తాగిపోతాడు అన్న, ఆడికాడికి ఏం పోతావు? నీకు క్షమించే మనసులు, అందుకే వాడి కొంపకు పోవట్లేదు. నువ్వు వాడిని ప్రేమించగలిగినప్పుడు, క్షమించగలిగినప్పుడు ఎలాగైనా మనిషిని నడిపించాలనే తపన వస్తుంది, భారం వస్తుంది. ఆ 2 మనకు లేవు కాబట్టి ఊపుకుంటూ వస్తాం, ఊపుకుంటూ పోతాం. దేవుడు నీలో ఆనందించాలి, దేవుడు నీలో ఆనందించాలి. 2024 అంతా ఎన్ని విషయాలలో, ఏ అనుభవాలలో నీ దేవుడిని దుఃఖపెట్టావో, ఆనందించిన విషయంలో చాలా ఉన్నాయి చెప్పాల్సింది. ఇది ఒకటే నేను చెప్పింది, ఇంకా చాలా ఉన్నాయి. ఆయనకి మనం ఏం చేస్తే ఆయన ఆనందిస్తాడు. దేవుని చిత్తం అయితే ఈసారి చూద్దాం. వస్తే రమ్మని పిలవదే మందా, ఇంకొద్దులే నాయన, ఇప్పటికి ఎంత ఏమైంది? అదేగా మీ ఇన్నర్ ఫీలింగ్ లేదా? మరి మళ్ళీ చెప్పచ్చుగా. అంతా ఆ పిల్లకి గుండె పిల్లలు చూస్తారే. దేవుడికి స్తోత్రం చేద్దాం గట్టిగా. ఆనందించేది చాలా ఉన్నాయి. దాంట్లో మీద మీకు ఒక్కటే చెప్పా, ఏంటది? మీరు మీ దేవుడైన యెహోవా వైపు మళ్ళితే ఆయన మీరు ఏం చేస్తాడు? ఎందుకు వాళ్ళ వైపు మళ్ళటం, వీళ్ళ వైపు మళ్ళటం? మనుషుల వైపు మళ్ళీ ఏం చేస్తారు? బాగున్నాం సేపు బాగా అట్లా తిరిగిందో కక్కు కక్కురా, మన 10,000 ఇస్తాడు కక్కు. సిగ్గులేనాడు, నా డబ్బు ఆడుకున్నావా? సిగ్గులేనాడు కట్టే అన్నా. అప్పుడు ఈ పోజు మాట అప్పుడు ఇవ్వద్దన్నా, అప్పుడు మనం ఇప్పుడు కట్టురా, సిగ్గుంటే కట్టురా. మనుషుల బంధాలు అట్టుంటాయి. మన బంధము మన బంధము విడదీయగలరా ఎవరైనను? మరి రాజా జగమెరిగిన నా యేసు, ప్రభుతో నువ్వు పెనవేసుకునే అనుభవం ఉండొద్దా? ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఎటు తిరుగుతున్నావు? ఏ వైపు తిరిగావు? దేనికోసం తిరిగావు? ఎవరి వైపు తిరిగావు? చెప్పండి. ఈరోజు పూర్ణ హృదయంతో ఆయన వైపు
అంటే ఏం లేదు, గుడ్డిగా ఆయన నమ్మటమే, గుడ్డిగా ఆయన మీద ఆధారపడటమే. అదే ఇంకేం లేదు. ఆయన వైపు మళ్ళటం అంటే నీవు నాకుండగా అదే ఆధారపడటం అంటే. నువ్వు ఉన్నావుగా, నాకే భయం. నువ్వు ఉన్నావుగా, ఈ తెగుళ్ళు నన్ను ఏం చేస్తాయి? నువ్వు ఉన్నావుగా, ఈ యొక్క బాధకం నన్ను ఏం చేస్తాయి? నువ్వు లేని వాళ్ళకి దిగులు కానీ చెప్పాలి. మా చర్చిలో ఒక తల్లి అడిగిందన్న, అయ్యా ఎప్పుడు నవ్వుతూ ఉంటవే, నవ్విస్తూ ఉంటవే, నీకు అసలు బాధలే లేవు అయ్యా. అమ్మా, నీ అపాయింట్మెంట్ ఒకరోజు నాకు ఇస్తే, ఒకరోజు మా ఇంటికి రామ్మా. ఎందుకయ్యా? నా చెట్ట అయిపోతా. చెట్టానా? అవునమ్మా, చెట్ట. నాది 1, 2 కాదమ్మా, సరుకుల చెట్ట అంత. అయ్యా అన్ని కట్టాలన్నా నెలకి. అవును, మరింత బాయికి పెట్టుకుని ఎట్నవుతున్నావయ్యా నువ్వు? నేనన్నా కట్టేది నేనా? నాకెందుకు దిగులే? నన్ను పిలిచిన వాడు లేడు, నన్ను ఏర్పరచుకున్నవాడు లేడు, తన రెక్కల మీద నన్ను మోస్తున్నవాడు లేడా? అడగక ముందే నీ అక్కర్లన్నీ నాకు తెలిసి వాగ్దానం ఇచ్చినోడు లేడా? ఏమి తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలా, ఇప్పుడే ఎట్ట ఇప్పుడే. రేపు సంగతి నీకెందుకు? ఆయన ఏం చెప్పాడు? రేపటి దినమును గురించి అతిశయపడద్దు, రేపు ఏమి జరుగునో నీకు నీకెందుకమ్మా రేపు సంగతి? ఏమో రేపు దాటి సంవత్సరానికి పోతే వచ్చే సంవత్సరమే నువ్వు ముందు బతుకు, వచ్చే సంవత్సరమే చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి అది అన్నాడు పేతురు, అన్నాడు యాకోబు అన్నాడు, దేవుని చిత్తం అయితే ఇది అది చేతుము అని చెప్పాలా, నేర్చుకోవాలా. దేవుని చిత్తం అయితే పెద్దోడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, దేవుని చిత్తం అయితే ఇల్లు కడదాం అనుకుంటున్నాం. దేవుని చిత్తం ఉండదు, అంత నీ చిత్తమే, అంత నీ చిత్తమే. ఒక పాట పాడుతుంది, ఎన్ని తలసిన ఎన్ని తలసిన ఏది అడిగినా జరిగేది నా చిత్తమే. వింటున్నావో లేదో? ప్రభువా జరిగేది నా చిత్తమే. అలాగే వెనక కూర్చున్న పాస్టర్ గారు, స్వార్థమా స్వార్థమా, నా చిత్తం కాదు నీ చిత్తం అని వాడు. ఏనుండి ఆగుతమ్ముడు కరెక్ట్గానే పడుతున్న పాండి. అంతేగా మన జీవితంలో దేవుని చిత్తం ఎప్పుడు జరగనిచ్చావు? ఈ పిల్లల విషయంలో నీ చిత్తమే, ఇల్లు కట్టుకునే విషయంలో నీ చిత్తమే, పిల్లలకి చదువు చెప్పే విషయంలో నీ చిత్తమే, అంతా నీ చిత్తమే. ఎప్పుడైనా మోకరించయ్యా నీ చిత్తమే నేను అడిగేవా? ఈ భక్తులకు మైకిస్తే ప్రభువా జరిగేది ఎప్పుడు మళ్ళీ ఆయన వైపు, ఎప్పుడు మళ్ళీ ఆయన వైపు. 24 అయిపోయింది, 25లో ఈ ఐదో రోజున ఒక తీర్మానం చేద్దామా? ఎంతమంది కోరుకున్నారు చేయాలని? ఎంతమంది కోరుకున్నారు చేయాలని? ఏమని? నేను నీలో ఆనందించాలి, నీవు నాలో. ఈ సంవత్సరం నువ్వు పాట రాసుకున్నావు, ఆ పాటలో ఓ చరణం పెట్టుకున్నా, నాలో నీవు నీలో నేను ఏకమైన అది చాలు. నా ఆశ, నా తీర్మానం ఈ సంవత్సరం కోసం ఆ మొక్క రాసుకున్నా,
నాలో నీవు నీలో నేను ఏకమైన అది చాలు అనండి. నాలో నీవు ఈ ఆరాధన నీకేనయ్యా, ఈ స్తుతి అర్పణ నీకేనయ్యా అనండి. ఓ ఈ స్తుతి అర్పణ ఈ ఆరాధన కలుముదాం, చేతులద్దాం. నీకేనయ్యా ఈ స్తుతి అర్పణ ఈ ఆరాధన మనసారా చేతులెత్తి స్తుతి అర్పణ నాలో నీవు నీలో నేను ఏకమైన అది చాలు. చెప్పు. నాలో నీవు